హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మొన్న వీడియోలో లెహంగా కటింగ్ అయితే నేను చూపించాను. సో ఈరోజు అయితే దానికి బ్లౌజ్ వచ్చేసి ఈరోజు నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాలి అనుకుంటున్నాను. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని స్పీడ్గా పెంచాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే 13 to 15 years గర్ల్స్కి అయితే వస్తుంది. అండ్ వేరే వాళ్ళకి కొంచెం పెద్ద సైజు ఉన్న కొంచెం పెద్ద పిల్లలకైనా కానీ పర్లేదు వస్తుంది, ఎందుకంటే కొంచెం లూజ్ సైజ్ మనం పెంచుకుంటే సరిపోతుంది. అండ్ నార్మల్ బ్లౌజ్లా కూడా ఈ కటింగ్తోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేనైతే హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్ అయితే చేశాను. సో లైన్ అయితే ఖర్చుల కోసం లైన్ మార్క్ చేసుకున్నాను హ్యాండ్స్ కోసం. సో ఇది వచ్చేసి మన ఎల్బో హ్యాండ్స్కి ఇక్కడ సేమ్ ఇక్కడ ఉంది చూడండి, బాహుబలి హ్యాండ్స్ లాగా అలా అడిగారనమాట. సో దానికోసం అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను. నేను ఓన్లీ బ్లౌజ్ కొలతలతో మీకు చూపించాలనుకుంటున్నాను. టేప్ అయితే అక్కడక్కడ యూజ్ చేస్తాను, బ్లౌజ్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. ఇప్పుడైతే లెంత్ తీసుకున్నాను. మళ్ళీ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి, కింద డౌన్ వచ్చేసి ఇక్కడ మనకున్న దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఆ డాట్ని ఈ డాట్ని కలిపేసేయండి. ఇప్పుడైతే నేను బాహుబలి హ్యాండ్స్ కోసం అయితే నేను కట్ చేసుకుంటున్నాను, కింద బార్డర్ కట్ చేసి. సో మనం తీసుకున్న టైప్ ఉంటుందండి. కొంతమంది మీద పఫ్ వచ్చేసి ఏంటంటే కొంతమంది ఎక్కువ కావాలనుకుంటారు, కొంతమంది తక్కువ కావాలనుకుంటారు. సో దాన్ని బట్టి మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కొలత ప్రకారం అలాగే కుట్టమన్నారు. సో నేను అలాగే తీసుకున్నాను. సో హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ కొలతకి ఇవ్వకున్నా సరే మనం చేసుకోవచ్చు. సో వాళ్ళైతే ఆ బ్లౌజ్ ఉండడం వల్ల ఇచ్చారు. ఇప్పుడైతే నేనైతే లెంత్ వచ్చే అక్కడ హ్యాండ్ అయితే లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ మొత్తం నేనైతే కట్ చేసుకుంటాను చూడండి. హ్యాండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కింద డౌన్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకొని తీసుకోలేదు కదా. సో నేను ఇప్పుడు తీసుకుంటున్నాను స్ట్రైట్గా, ఇక్కడ దాకుందో లూజ్ అంతవరకు చూసుకొని కట్ చేసుకున్నాను. సో నేనైతే పేపర్ తీసుకున్నానండి కింద, యాజ్ ఇట్ ఈజ్ మనం హ్యాండ్ ఎలా ఉందో పేపర్ అయితే తీసుకున్నాను. స్టిచ్చింగ్కి ఆ పేపర్ చాలా ఉపయోగపడుతుంది. సో నేను ఇలా స్టిచ్ చేస్తాను కాబట్టి సో పేపర్ తీసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్ని మనం కట్ చేసుకుందాం. మనం ఎంత కావాలో అంత హ్యాండ్ని కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్కు పఫ్కు తీసుకోవడానికైతే క్లాత్ అయితే నేను ఇలా ఫోల్డింగ్ చేశాను చూడండి. అలా ఫోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నేను సో నేను ఇక్కడ పెట్టిన విధంగా హ్యాండ్ పెట్టేసి 5 inches అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటాను క్లాత్ పఫ్ కోసం అని. సో ఇంకా కొంచెం పఫ్ ఎక్కువ కావాలనుకుంటే, కుచ్చుళ్ళు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 6 meter or 7 కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఖర్చుల కోసం 1/2 inch ఎక్స్ట్రా వదిలేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పైన కూడా ఒక పఫ్ వేస్తే కొంచెం క్లాత్ అనేది దగ్గరకు వస్తుంది. సో దానికోసం ఒక 2 inches ఎక్స్ట్రా తీసుకున్నాను. సో దీనైతే బాక్స్ లాగా అయితే మార్క్ చేసుకోవాలి. సేమ్ స్ట్రైట్ లైన్ డ్రా చేసి బాక్స్ లాగా నేను మార్చుకుంటున్నాను చూడండి. ఇప్పుడు కట్ చేసుకుందాం మనము. సో నేను 2 fold చేశాను. ఇంకో మడత మనం ఇంకో హ్యాండ్ కోసం ఇంకోటి కూడా అక్కడనే పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. లూజ్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లూజ్ అయితే ఇక్కడ నేను చూపిన విధంగా బ్లౌజ్ని 2 మడతలు పెట్టుకోండి. కింద లైన్ డ్రా చేసుకొని ఖర్చుల కోసం. లెంత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి అలా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పట్టుకొని లెంత్ తీసుకొని లైన్ డ్రా చేసుకోండి.
ఇప్పుడు మనము నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో బాక్స్ లాగా డ్రా చేసుకోండి. షోల్డర్ వచ్చేసి చూడండి, షోల్డర్ అక్కడ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అక్కడ బ్లౌజ్కి ఎంత ఉందో అలాగే పెట్టుకుంటున్నాను. ఈ లూజ్ వచ్చేసి హార్మోల్ లూజ్ వచ్చేసి ఇంత. ఇప్పుడు ఇది బాక్స్ లాగా డ్రా చేయండి. మనం హాఫ్ ఇంచ్ తీసుకొని మనం హ్యాండ్లో హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నెక్ రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాం. ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అలాగే కట్ చేసుకోవాలి. సో నేనైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కొంచెం స్పీడ్ పెట్టడం వలన ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం అయితే నేనైతే ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నాను. కొంచెం 13-15 ఇయర్స్ బేబీ కాబట్టి 2.5 పెట్టుకున్నాను. లెంత్ వచ్చేసి మనం కింద పైన షోల్డర్ నుండి 9 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా 2.5 పెట్టుకొని అక్కడి వరకు మార్క్ చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హార్మోల్ రౌండ్ దగ్గరికి దీన్ని ఇలానే ఇక్కడ నేను చూపిన విధంగా కలిపేసేయండి. ఇక్కడైతే ప్రిన్సెస్ కట్ కోసం 1 ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపిన విధంగా షేప్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను చూడండి. ఇలా కట్ చేసుకొని సో నేనైతే ఇది కట్ చేసే ముందు నేను బ్యాక్ పార్ట్ అయితే ఇది మెజర్మెంట్స్ తీసుకోవడం నేను మర్చిపోయాను. ఫస్ట్ ఫ్రంట్ అయితే చూపించాను. పర్లేదండి, అలా మర్చిపోయి మనం కట్ చేసుకున్న తర్వాత అయినా మనం మళ్ళీ కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ ముక్కల్ని పెట్టి మళ్ళీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాను. నేను ఎలా కట్ చేసుకుంటానో ఇక్కడ చూడండి. ఇలా పెట్టుకొని సేమ్ ఇప్పుడు కట్ చేసిన భాగాన్ని ఎలా అయితే ఉందో సో అలానే పెట్టుకొని దాన్ని మార్కింగ్ చేసుకోండి చాక్ పీస్తోని. ఇప్పుడు మనము ఇది బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం నేను పైకే తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకొని రౌండ్ షేప్ గీసాను. ఇక్కడ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అంత అవసరం లేదు కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు మన కప్పు ఉంటుంది చూడండి బ్లౌజ్కి. సో నేనైతే అక్కడ పెట్టి చూస్తున్నాను చూడండి. కప్పు ఎంత ఉందో అంత కొంచెం పైకే పెట్టుకోవాలి. మళ్ళీ మన కుట్లలో కొంచెం 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి సో నేను 4 హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. బ్లౌజు లూజ్ షేప్కి వచ్చేసి ఇప్పుడు బాక్స్ లాగా నేను గీసుకొని ఇప్పుడు డిజైన్ ఎలా చేస్తానో చూడండి. మనకు షేప్ రావాలంటే బాక్స్ లాగా గీసుకుంటే షేప్ బాగా వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ రౌండ్ రావాలి అనేసి మనకు కొంచెం కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నేను ఇక్కడ షేప్ పెట్టాను చూడండి. ఈ షేప్ లాగా మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకే,
ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనమైతే నేను కొంగును తీసుకున్నాను క్రాప్ టాప్ కోసం. అయితే హ్యాండ్స్ పెట్టండి. బోర్డర్ అయితే సారీకి బోర్డర్ వచ్చింది. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. అక్కడనే చూడండి, అక్కడ కట్ చేసిన దగ్గర బార్డర్ ఉంది కదా, సో నేను అక్కడ ఆ బార్డర్ని అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. అండ్ కప్పు దగ్గర కరెక్ట్ మన నెక్ వరకు వచ్చేటట్టు చూసుకొని నేనైతే బార్డర్ని పెడుతున్నాను. నెక్ వరకు వచ్చేటట్టు పెట్టి ఇప్పుడైతే కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. డబుల్ ఫోల్డింగ్ చేసి టూ పార్ట్స్ కదా, ఓకే. ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకోండి. మొత్తం అంతా సెట్ చేసుకొని ఇదండి నేను ఇప్పుడు స్టిచ్చింగ్కి యూజ్ అయ్యే ఐటమ్స్. నేనైతే బ్యాక్ పట్టి ఫ్రంట్ పట్టి అయితే తీసుకుంటున్నాను. సో లైన్గా మన లైనింగ్ క్లాత్తో తీసుకోవాలి. ఇవి వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి. సో మనకు ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం ఫ్రంట్లో ఫస్ట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను, స్టిచ్ చేసుకుంటున్నాను. సారీ ఇక్కడ నెక్ ఎలా మనము ఫస్ట్ క్లాత్ వచ్చేసి సారీ క్లాత్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టాలి. స్ట్రైట్గా పెట్టి దానిపైన లైనింగ్ వేయాలి. మళ్ళీ మనం రివర్స్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి, సో నేను ఇక్కడ చూపిన విధంగా చూడండి, స్ట్రైటే పెట్టాను. రౌండ్ నెక్ అది ఎలా ఉందో అలానే క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు అక్కడక్కడ టక్స్ అయితే పెట్టుకోండి. టక్స్ పెట్టుకొని ఇప్పుడు అది పైకి ఉండేటట్టు చూసుకొని లోపలిది ఇప్పుడైతే స్టిచ్ వేసేసుకుంటున్నాను. లైనింగ్ సైడ్ ఉండాలి లోపలి మనం టక్స్ పెట్టిన భాగం అయితే. ఇప్పుడు మలిపేసి దానిపైన మళ్ళీ మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిన విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేనైతే రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడైతే ఆ ఫ్రంట్ అక్కడ నెక్ దగ్గర నేనైతే లైస్ వేయాలనుకుంటున్నాను. సో లైస్ అయితే కొంచెం కాంబినేషన్లో వేసుకుంటున్నాను. లెహంగా అది కాంబినేషన్లో గోల్డ్ అండ్ బ్లూ ఇంకా సిల్వర్ కాంబినేషన్లో ఉంది. సో నేనైతే లైస్ వేసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ నేనైతే స్టిచ్ చేస్తాను. ఇక్కడ నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి.
2 సార్లు అయితే కుట్టు వేసుకోండి. స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మొత్తం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం రౌండ్ షేప్ మనమైతే ఎక్కడెక్కడ తీసుకున్నామో అక్కడ మొత్తం టక్స్ అయితే పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడ రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేయండి. నేను అక్కడ ఇలా ఓపెన్ చేసిన చూడండి. అక్కడ మీకు ఏదైనా పిన్ లాంటిది, నెడిల్ లాంటిది ఏదైనా ఉంటే, సో నేనైతే నెడిల్ యూజ్ చేశాను. లోపల అనేసి ఇట్లా బయటకు తీస్తే అదన్నది షేప్ వచ్చేస్తుంది మనకి, మనం ఎలా స్టిచ్ చేసామో అలా. సో 2 సైడ్ అలే అనుకొని ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. అది ఎలా ఉందో మొత్తం అలాగే స్టిచ్ వేసేసుకొని మొత్తం ఓవరాల్ బ్లౌజ్ మొత్తం స్టిచ్ వేసిన తర్వాత దీని మీదనే ఇప్పుడు రౌండ్గా అయితే కుట్టేసుకుందాం మనము. స్టిఫ్గా మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పట్టీ కోసం నేనైతే అదే క్లాత్ని మలిపేస్తున్నాను. చూడండి ఎలా మలిపేస్తున్నానో.
2 ఫోల్డింగ్ చేసి మలిపేసి పెట్టేస్తున్నాను. సో ఇలా కూడా చేసుకోవచ్చు, లేకుంటే బ్యాక్ పట్టీ కూడా వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్కి అనేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మిడిల్లో అయితే కట్ చేసుకొని ఉక్స్ పట్టి సైడ్ ఉక్కు పట్టి ఇలా వేసుకోవాలి. సో నేను స్టిచ్ చేసేటప్పుడు కెమెరా ఏంటంటే దాని నుంచి జారిపోయిందనమాట. సో కొంచెం సేపు క్లియర్గా కనిపించదు వీడియో. స్టాండ్ నుంచి కెమెరా జారిపోవడం వల్ల కనిపించలేదు వీడియో సరిగా. సో ఇక్కడ నేను చూపించిన విధంగా మలుపుకొని క్లీన్గా ఇలా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి. ఇప్పుడు కాజా పట్టి కోసం మనం క్లాత్ని అయితే లైనింగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూసిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మలిపి కుట్టేసి ఒక కుట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 ఫోల్డింగ్ ఎలా చేశాను. ఇక్కడ కింద లోపలికి అనేసుకోవాలి స్ట్రేట్గా. అక్కడ నెక్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ దానికి స్ట్రేట్గా ఇది మలిపేసుకొని నీట్గా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడైతే కాజాలు పెడుతున్నాను అండ్ మిషన్తోనే పెడుతున్నాను. నేను హ్యాండ్తో వేయలేదు, మిషన్తోనే వేస్తాను. కాజాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే లైస్ యాడ్ చేస్తున్నాను నెక్కి. ఫ్రంట్కి కూడా మనం యాడ్ చేసాం కదా, సో బ్యాక్కి కూడా నెక్కి యాడ్ చేస్తున్నాను. సో మల్టీ కలర్ లైస్ అన్నమాట ఇది. సారీ అండి, నేను కెమెరాని చూసుకోలేదు. కెమెరా అయితే జారిపోయింది ట్రిప్ నుండి. ఓవరాల్ మనం కుట్టేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయితే నేను జాయింట్ చేస్తున్నాను. జాయింట్ అయితే 2 జాయింటింగ్లు అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ మన బాహుబలి హ్యాండ్స్ కాబట్టి ఫస్ట్ అయితే కింద ఓకే సారీ అంచు అయితే ఉంది కదా, సో దాన్ని అయితే పౌడర్ కుట్టేసుకొని నేను ఖర్చులకు అయితే ఉంచుకున్నాను కదా, సో అలా ఎంత లైన్ అయితే గీసుకున్నానో దానిపైనే కుట్టు వచ్చేలా చూసుకొని ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, అలా అనుకొని కుట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. లోపలికి ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి
ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇలాగే 2 హ్యాండ్స్ నీట్గా కుట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు మనం కుచ్చుళ్ళు అనేది ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు హ్యాండ్ని 2 మడతలుగా పెట్టండి. హ్యాండ్ ఇక్కడ మన కొలత హ్యాండ్ అయితే తీసుకొని లూజ్ ఎంత ఉందో అక్కడ ఫస్ట్ కుట్టే ఉంది చూడండి, అక్కడ మనం ఒక డాట్ పెట్టుకోవాలి. ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్కి 4 ఇంచెస్ ఒక డాట్ పెట్టుకోండి. 4 ఇంచెస్ డాట్ పెట్టుకొని 2 సైడ్స్ 4 ఇంచెస్ పెట్టుకొని, సో ఆ 4 ఇంచెస్ దగ్గర పెట్టుకున్న ఫస్ట్ డాట్ ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి నేను చూపించేది, ఆ డాట్ దగ్గర నుంచి కుచ్చుళ్ళు స్టార్ట్ చేయండి. సో మీ హ్యాండ్కి అనేది పఫ్ చాలా బాగా వస్తుంది. సో కొన్ని ఎక్కువ ఫిల్స్ కావాలి అనుకునే వాళ్ళు 3 హ్యాండ్స్ పెట్టుకున్నా సరిపోతుంది. సో నేనైతే 4 హ్యాండ్ తీసుకున్నాను. కొంచెం 13-15 ఇయర్స్ బేబీ కాబట్టి నేను కొంచెం 4 హ్యాండ్స్ తీసుకున్నాను. మీరు కావాల్సి వస్తే 3 హ్యాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను అక్కడెక్కడ డాట్ పెట్టుకున్నానో అక్కడి వరకు నేను ఫిల్స్ అయితే పెడతాను. చూడండి, కరెక్ట్ డాట్ వరకు క్లాత్ అయితే ఫిల్స్ వచ్చేసింది. ఇప్పుడు రివర్స్ చేసుకొని అంచు పైన కుట్టు వేసుకొని రండి. కింద వేసిన క్లాత్ అంచు సైడ్ అనేసి దానిపైన కుట్టు వేయండి నీట్గా. ఓకే, ఇప్పుడు మనము ఈ ఫిల్స్ అనేది రివర్స్లో పెట్టుకొని రావాలి. మనం ఇటు సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు పైనకేమో ఇటు సైడ్ పెట్టాలి. అయితేనే పఫ్ అనేది ఇలా లేస్తుంది మనకు. మొత్తం ఎక్కడ దాకా మనం ఫిల్స్ అయితే పెట్టామో అక్కడ దాకా మళ్ళీ ఇటు రివర్స్ అనేసి ఫిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పఫ్ ఎలా వస్తుందో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది చూడండి, ఆ పేపర్ని అయితే నేను ఇక్కడ పెట్టాను. సో పేపర్ కరెక్ట్ హ్యాండ్ కదా, సో దాని మీద అయితే మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. సేమ్ కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉందో దానిపైన ఒక లైన్ డ్రా చేసుకొని ఇది కరెక్ట్ ఉంది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకని ఇంకో లైన్ గీసుకొని ఆ లైన్ పైన మనం కుట్టు వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ పైన పెడుతున్నాం కదా లైన్, సో దానిపైన కుట్టు వేసుకొని రావాలి మొత్తం. నీట్గా ఫిల్స్ మాత్రం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని వేసుకుంటే నీట్గా వస్తాయి ఫిల్స్. ఓకే, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది అంతా కట్ చేసుకోండి. ఇలా చేస్తే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. అలాగే 2 హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే హ్యాస్ డీస్గా పేపర్ పెట్టేసి 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో మిడిల్లో ఒక ఖర్చు అయితే పెట్టుకొని ఇప్పుడు మనం హ్యాండ్ని జాయిన్ చేద్దాం క్లాత్కి. ఫస్ట్ మనము హాఫ్ నుంచి జాయిన్ చేయాలి ఎప్పుడైనా కానీ, లాస్ట్ నుంచి జాయిన్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని మళ్ళీ సెకండ్ హాఫ్ అటు సైడ్ మళ్ళీ జాయిన్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత. సో నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేసుకోవాలి. కుచ్చుళ్ళు మంచిగా వచ్చేటట్టు చూసుకోండి. మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు కుచ్చుళ్ళు వేరే వస్తే మళ్ళీ లుకింగ్ అనేది పోతుంది. సో చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఓకే, ఇప్పుడైతే హ్యాండ్ అయిపోయింది. 2 హ్యాండ్స్ మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ కూడా కొలత బ్లౌజ్ది ఫ్రంట్ తీసుకొని చూడండి ఎలా పెడుతున్నాను. అక్కడ ఎక్కడ కుట్టుందో అక్కడ ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా అలాగే కొలుచుకొని ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. రెండిటికి మళ్ళీ కిందికి కూడా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఈ 2 సైడ్స్ని కలిపి ఆ డాట్కి ఈ డాట్కి మధ్యలో, వెనక డాట్కి ముందు డాట్కి మధ్యలో మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది సైడ్స్కి. ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ వచ్చేసి మనం బ్లౌజ్ది మన కొలత ఇచ్చిన బ్లౌజ్ ఆర్మోల్ రౌండ్ ఇలా చూసుకున్నా పర్లేదు, టేప్తో చూసుకున్నా ఏం పర్లేదు. అక్కడ కుట్టు అయితే ఎక్కడ ఉందో అక్కడ డాట్ పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్ట్రేట్గా అనుకుంటూ నీట్గా. ఇప్పుడు హ్యాండ్ కూడా లూజ్ వచ్చేసి కింద లూజు నేను ఎంత ఉందో చూస్తున్నాను. లూజ్ కూడా డాట్ పెట్టేసి స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దానిపైనే వచ్చేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఓకే, అలాగే 2 సైడ్స్ నేను ఇప్పుడు చూపిన విధంగా 2 సైడ్స్ కుట్లు అనేది వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసేసాను. డోరీస్ అయితే పెడుతున్నాను. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డోర్కి కింద అయితే ఇలా బాక్స్ లాగా తీసుకొని బార్డర్ తీసుకున్నాను. ఆపోజిట్ బార్డర్ సారీ బార్డర్ వచ్చేసి సో ఇలా స్ట్రేట్గా పెట్టుకొని దాని మధ్యలో డోరీ అనేది పెట్టి ఇప్పుడు స్టిచ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనం లాస్ట్ కుట్టు వచ్చేసి దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటే కొంచెం ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు చూడండి డోరీ అయితే ఎలా వచ్చిందో. సేమ్ ఇంకోటి కూడా సేమ్ ఫస్ట్ దానిలానే కుట్టుకొని లాస్ట్కు ఫినిషింగ్ కోసం అక్కడ మలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే 2 అయితే అయిపోయాయి డోరీస్. ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 13 and 15 ఇయర్స్ పిల్లలకి ఈ బ్లౌజ్ అయితే ఈ మెజర్మెంట్స్తో సరిపోతుంది.